హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎంత స్పెషల్ అంటే ఆర్జీవి గారికి పక్క నుండి మీడియా అందరికీ సరైన సమాధానం చెప్పి చివరికి పోలీసులు కూడా ఆ మాట దాటి వెళ్లకుండా కంట్రోల్ చేసి మీడియా మొత్తంతో శబాష్ అనిపించుకొని అట్ ద సేమ్ టైం ఎన్ని లాజిక్స్ ఉంటే అన్ని లాజిక్స్ తీసి ఆర్జీవి గారు కేసు నుంచి బయటకు తీసుకొచ్చారు డాక్టర్ బాలా గారు. అటువంటి ప్రముఖ వ్యక్తితో ఈరోజు మనం స్పెషల్ ఇంటర్వ్యూ చేస్తున్నాం. సార్ బాలా గారు నమస్కారం. నమస్తే. నమస్తే. మీరు అంటున్నారు కదా ఇప్పుడు కరెక్ట్ పాయింట్ సార్. అసలు మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెట్టొచ్చా? దానికి ఎటువంటి రూల్స్ వర్తిస్తాయి? అయితే ఇక్కడ ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మురళి గారు, ఇంజరీస్ అనేది 2 టైప్స్. ఓకే, ఒకటి ఫిజికల్ ఇంజరీ, 2 మెంటల్ ఇంజరీస్. ఈ దాంట్లో ఇంకా డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇంజరీస్ అనొచ్చు, ఎకనామికల్ ఇంజరీ అనొచ్చు, ఇంకా రకరకాలు అనుకోవచ్చు. కానీ మేజర్ గా ఒక వ్యక్తికి ఫస్ట్ జరిగే ఇంజరీస్ ఏమంటే 2 రకాల ఇంజరీస్. ఒకటి మెంటల్ ఇంజరీ, 2 ఫిజికల్ ఇంజరీ. ఫిజికల్ ఇంజరీ అంటే మనందరికి తెలుసు, 2 వ్యక్తులు కొట్టుకున్నాక వేలు విరగడం, చెయ్యి విరగడం, చెయ్యి వెనకడం, కాలు వెనకడం, లేకపోతే దెబ్బలు తగ్గడం, రక్తం ఉబ్బిపోవడము, లేకపోతే ఇంకోటి ఫిజికల్ గా కనిపించేవి, పెయిన్ ఫీల్ అయ్యాయి. దీనికి ప్రైమా ఫేసి అంటే ప్రాథమికంగా సాటిస్ఫై అవ్వాలి కదా. ప్రాథమికంగా ఒక కన్క్లూజన్ కి SHO రావాలి, FIR కట్టాలంటే కంప్లైంట్ రాసి ఇగో ఈ దెబ్బలు తగలడం దానికి ఒక ప్రూఫ్ కావాలి బేసిక్ గా. దాన్ని ఏం చేస్తాం మనము? MLC చేస్తాం, మెడికల్ లీగల్ కేసెస్ చేస్తాం, రైట్? అది హాస్పిటల్కి వెళ్తే ఈవెన్ హాస్పిటల్ వాళ్ళు డైరెక్ట్ గా మొత్తం రాసేసి ఇలా దెబ్బలు తగల ఇది MLC చేసిస్తారు. కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి రెఫర్ చేసి MLC ఇచ్చేస్తారు. ఆ సర్టిఫికేట్ బేస్ చేసుకుని వీళ్ళకి దెబ్బలు తగలని చెప్పి కేసు కడతారు. అవునా? అది ఒక ప్రైమా ఫేసి. తర్వాత ఏం జరిగిందని ఇన్వెస్టిగేషన్, అదంతా ఇన్వెస్టిగేషన్ తేలుతుంది. ఎందుకు కొట్టుకున్నారు, దేనికోసం కొట్టుకున్నారు, ఎవరు కొట్టారు, ఏం చేశారు, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ తేలుతుంది. అది ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేస్తారు. ఈ సోషల్ మీడియా కేసెస్ లో చూసి మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నప్పుడు, మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే సైకలాజికల్ కి సంబంధించిన ఇంజరీ. అవునా? సైకలాజికల్ కి సంబంధించిన ఇంజరీని దానికి కూడా ప్రైమా ఫేసి కావాలి కదా. ఖచ్చితంగా అది సైకలాజికల్ గా నేను ఇంజరీ పడ్డాను, మనోభావాలు దెబ్బతిన్నాయి, నేను నా మానసికంగా నేను కుంగిపోయాను, మానసికంగా నేను ఇబ్బంది పడ్డాను, మానసికంగా నేను ఆవేదన చెందాను, మానసికంగా నేను సఫర్ అయ్యాను అన్నప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి. సైకాలజిస్ట్ అంటిల్ సైకాలజిస్ట్ సర్టిఫై చేయకుండా ప్రైమా ఫేసి అడ్మిట్ అవ్వదు. ఓకే, మరి ఇప్పుడు ఎలా చేశారు ఆర్జీవి గారు? నేను అదే అంటున్నా, ఓన్లీ కంప్లైంట్ బేస్ మీద ఎలా అవుతుంది? మీరు సైకాలజిస్ట్ కంపల్సరీ సర్టిఫై చేయాలి కదా. చేయకుండా ట్రీట్మెంట్ సర్టిఫికేట్ లేకుండా ఆయన సఫర్ అవుతున్నారని మీరు ఎలా కంట్రోల్ లోకి వచ్చారు? ఆయన నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనే దానికి ప్రూఫ్ కావాలి కదా. ఆ ప్రూఫ్ ఏంటి? సైకాలజిస్ట్ సర్టిఫికేట్ కావాలి, ట్రీట్మెంట్కి వెళ్ళి ఉండాలి. అది కూడా ఎట్లా? సైకాలజిస్ట్ కూడా ఎలా పడితే సర్టిఫికేట్ ఇవ్వరు. మళ్ళీ వీళ్ళు నిజంగా సఫర్ అవుతున్నారు అని చెప్పేసి అని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, లేకపోతే ఈయన దినసరియా మొత్తం డిస్టర్బ్ అయిన. సపోజ్ ఇప్పుడు మురళి గారు ఉన్నారు, ఈయన రోజు వీడియో మీరు ఇంటర్వ్యూ చేస్తారు, మీరు ఇంటర్వ్యూ చేయకుండా 1 వీక్ మానేయాలి, సఫర్ అయిపోయి ఇంట్లో కూర్చోవాలి. మీరు ఆ మెంటల్ డిప్రెషన్స్ వల్ల బయటకు రాకుండా ఉండాలి. బయటకు వచ్చినా మీ ఇంట్లో వాళ్ళనో, మీ బయట ఉన్న వాళ్ళనో, మీ ఫ్రెండ్స్ ఎవరో తిట్టేసి ఎట్లా పడితే అట్లా మీరు బిహేవ్ చేసి ఉండాలి. ఇవన్నీ యాక్ట్స్ చూసుకున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు, లేకపోతే మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, సైకాలజిస్ట్ దగ్గరికి, అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇంత పెద్ద కథ ఉంది. అవును, మరి అంత ఈజీ కాదండి. మీరు లేదు నా నొప్పి నాకే తెలుస్తుంది, నేను ఫీల్ అయ్యా, నువ్వు ఫీల్ అయ్యానికి సరిపోదు, నీ సెల్ఫ్ రిస్ట్రైన్, అది దాన్నే బేసిక్ సెల్ఫ్ రిస్ట్రైన్ అంటారు. నిన్ను నువ్వు రిస్ట్రైన్ చేసుకోలేకపోతే, నీ మైండ్ నువ్వు కంట్రోల్ పెట్టుకోలేకపోతే, నీకు డిజార్డర్ ఉన్నప్పుడు నువ్వు పోయి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే ఇవన్నీ లేకుండా మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెడతానికి అయితే అసలు ఆ కేసులు అలాంటి పెట్టే కేసులు నిలవవు. అలాంటి కేసులు పెడితే తిరిగి మీరు ప్రైమా ఫేసి లేకుండా కేసులు ఉంటే మాత్రం, మిమ్మల్ని వేధించే విధంగా మాత్రం పొలిటికల్ వెండేటాతో ఉండి కేసులు కడితే మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. తప్పుడు ట్రిపుల్1 అనేది సెట్ అవ్వదండి ఇక్కడ. ఎలా సార్ అయ్యే చేస్తున్నారు? సో అసలు 111 అనేది సెట్ అవ్వదు. 111 లో అసలు కాన్స్పిరసీ ఎలా వస్తుంది నాకు అర్థం కాదు. ఎందుకంటే మీరు ఒక పోస్ట్ చూసారు, పోస్ట్ చూడక మీకు అనిపించింది, మీరు ఫార్వర్డ్ కొట్టడమో కామెంట్ పెట్టడం ఏదో చేస్తారు, మీ ఇండిపెండెంట్ రైట్. దీంట్లో ఎక్కడ 111 సెక్షన్ ఎక్కడ అప్లై అవుతుంది నాకు అర్థం కాదు. కామన్ సెన్స్ కదా. మీరు చెప్పినట్టు కదా సార్, ఇప్పుడు ఓకే మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నప్పుడు ఈ పర్టికులర్ ఫార్మాలిటీస్ అని ఫాలో అవుతేనే కేసు నిలబడుతుంది అన్నారు. మరి ఆర్జీవి గారికి బెయిల్ ఇవ్వడానికి అంత టైం ఎందుకు పట్టింది? ప్రాసెస్ లేకపోతే దానికి? లేదండి, యాక్చువల్ గా యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేసిన తర్వాత దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కోర్టులో కూడా. ఇన్స్ట్రక్షన్స్ రావాలి, దానికి ఒక 1 వీక్ టైం, 3-4 డేస్ టైం, అర్జెన్సీ ఉంటే మెన్షన్ చేసుకొని తొందరగా కూడా తీసుకోవచ్చు.
ఆ టైం ని బేస్ చేసుకొని వచ్చింది తప్ప అంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా మీకు అక్కడ. 25th చేసాము, ఆల్మోస్ట్ మీకు తొందరగానే అయిపోయింది. సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ అండి. యూ సో మచ్.